पड़ता మీరు ముందుకు వెళ్ళారంటే వాళ్ళు మీరు ముందుకు వెళ్ళండి కొంచెం దినకాలు రండి నాకు దినకాలు రండి తిప్పండి మాకు దినకాలు రండి ఇది తిరుగు బాగా ఓకే
ఉండండి ఉండండి ఉండు 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 గంగాధర వచ్చేయండి. జై వాల్మీకి 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 ఉండండి 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 సార్ జారు జై శ్రీరామ్ వదిల్లాలి. ఓకే సార్. వాల్మీకి జై వాల్మీకి ఆటోలో వచ్చేసి ఆటోలో వచ్చేసి Go. వాళ్ళతో పాటు రాను. బ్రో కొద్ది స్లోగా బరా. బాబా బ్రో చర్చి
ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఫోన్ ఏం అర్థం కాలేదన్న నాకు. ఓకే సార్. భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాల్మీకి కుటుంబాలంతా కూడా ఈరోజు భారతదేశంలో ఎస్టీలుగా రిజర్వేషన్ ఫలాలను పొందుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉమ్మడి 13 జిల్లాల్లో 5 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎస్టీలుగా మనుగడ సాగిస్తుంటే కేవలం మిగిలినటువంటి 8 జిల్లాల్లో మాత్రమే చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే ఎస్టీ రిజర్వేషన్ నుంచి తొలగించి బీసీలుగా మార్చడం జరిగింది. 69 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి గ్రామాన తిరుగుతూ మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించడం జరిగింది. అయినా కూడా కేవలం 5 సంవత్సరాలకు ఎలక్షన్లు వచ్చేటప్పుడు మాత్రము మరి ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం, వైసీపీ
కాంగ్రెస్ బీజేపీ అందరూ రాష్ట్రంలో వాల్మీకులకు అన్యాయం జరిగింది, వాల్మీకులు గిరిజన బిడ్డలు వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షల వాల్మీకుల ఓట్ల కోసం మాత్రమే అనేక పర్యాయాలు హామీలు ఇవ్వడం, మన వాల్మీకులందరూ నమ్మి మరి వాళ్లకు ఓట్లు వేసి గెలిపిస్తే గెలిచినప్పటి నుంచి వాల్మీకులు మర్చిపోవడం, మనమందరూ ఇదే విధంగానే ఉద్యమాలు చేస్తే మరి మన మీద ఒక కమిషన్ వేయడం మన కంటి తుడుపు చర్యలుగా మరి అనేక కమిషన్లు వేసుకుంటూ వస్తున్నారే కానీ వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటలు మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని పార్టీలకు, అందరి వ్యక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం నందు వాల్మీకుల జన సమీకరణ, జన చైతన్య యాత్ర చేస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు పొలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కలిసి మా హక్కును మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి ఈ రోజు రాజకీయ పార్టీలందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఇంట్లో కూడా ఎవరు లేరు బ్రో, నేను పొలమనేరులో ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కళ్ళు తెరుచుకొని వాల్మీకుల ఐక్యతను ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు వచ్చిందా ఓటీపీ? వెంటనే నెరవేర్చి ఓకే బ్రో, చెప్తాను రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ చైతన్య యాత్ర తీసుకుంటున్నాం. ఈ భాగంగా ఈరోజు పొలమనేరు నియోజకవర్గంలో అత్యధిక వాల్మీకులందరూ చైతన్యవంతులు కనుక ఇంత పెద్ద సంఖ్యలో వందలాదిగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా, పార్టీలందరూ కూడా వాల్మీకుల హక్కును తిరిగి ఇవ్వాలని చెప్పి జై వాల్మీకి, జై వాల్మీకి. అందరూ వచ్చినాము, ఇట్లా పోదాం, ఒకరు వెనకాల ఒకరు పోదాము, ఏమంటే నిదానంగా పోదాం. జై శ్రీరామ్.
వర్ధిల్లాలి. జై శ్రీరామ్. పూర్తిగా ఈ సమావేశానికి విచ్చేస్తున్న రిటైర్డ్ డిఎస్పీ గారు సుకుమార్ సార్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తినగలరండి. ముందర కదా చేసి ముందే చేసుకోలే కూర్చునేనా ఆత్మీయ సమావేశం మన వాల్మీకుల కుటుంబాలందరికీ కూడా ఇప్పుడు ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజు పెద్దలు మన మహర్షి వాల్మీకుల వారసులు మరియు అన్నజమ్ములు అక్క చెల్లెలు సోదర అందరికీ కూడా స్నేహితులు పత్రిక విలేకరులందరూ కూడా మా యొక్క ఇదే మా స్వాగతం సుస్వాగతం. మనం అందరం కూడా ఇక్కడికి ఇచ్చేసిన కారణం ఒకే ఒకటి, మన మనసులో ఉన్నటువంటి ఒకే ఒకటి, వాల్మీకులను ఎస్టీ జాబితాలో అవమానాలు పడుతూ నేటికి కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 70 సంవత్సరాలుగా ఎస్టీ సాధనకై పోరాటం చేసినటువంటి మహాయోధులు మనం. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మనం కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఆయన మన వాల్మీకులను అనుసరించి 4 విషయాలు చెప్పడం జరుగుతుంది. సో జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత,
వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని, వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ ఫలాలను, రాజకీయ నాయకులు చేసినటువంటి ద్రోహాన్ని ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల వాల్మీకులందరి దగ్గరికి గ్రామ గ్రామాన తిరుగుతూ వాల్మీకులలో చైతన్యాన్ని, ఐకమత్యాన్ని తీసుకొని వస్తుంటాము. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఈరోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నందు, చిత్తూరు జిల్లాలోనే, ఉమ్మడి చిత్తూరు జల్లాలోనే అత్యధికంగా వాల్మీకులు ఉన్నటువంటి నియోజకవర్గం ఏదంటే పలమనేరు నియోజకవర్గం. కనుక పలమనేరు నియోజకవర్గంలో ముందు నుంచి పెద్దలందరూ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వాల్మీకి సమాజాన్ని మేల్కొల్పుతూ వాల్మీకుల్లో చైతన్యం తీసుకొని రావడం జరిగింది. కనుకనే మనం ఈరోజు అందరూ ఇంతమంది ఈరోజు వందలాదిగా ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారంటే దీనికి కారణం మనకు ఇంతకుముందు అందరూ కూడా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కృషి అని చెప్పి వాళ్ళందరినీ మనమందరూ కూడా మన కరతాల ధ్వనులతో మన తప్పకుండా అనుకోకూడదు. మన భావితరాలకు పూలబాట చరిత్ర ఎక్కడి నుంచి ఉంది? ఆయనకు అంత శక్తి, అడవుల్లో తిప్పుకుంటానే ఆయనకు శక్తి, సంపూర్ణ రామాయణం లిఖించేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మనకు వాల్మీకి మహర్షి ఏ పురాణ ఇతిహాసాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా వాల్మీకి మహర్షి పేరే లేకోకుండా కనుమరుగు చేశారు. ఎందుకంటే అందరూ బాగుండాలా, సర్వే జనా సుఖినో భవంతు, సంపూర్ణ రామాయణాన్ని 24,000 శ్లోకాలలో 6 ఖండాలుగా లిఖించి అందరికీ సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి మనసును హత్తుకునే విధంగా, ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ విధంగా సంపూర్ణ రామాయణాన్ని లిఖించినారు. కనుక మన వాల్మీకి మహర్షికి చరిత్ర లేకోకుండా కాలగర్భంలో చేయడం జరిగింది. కనుకనే మనమందరూ కూడా వాల్మీకి మహర్షి రక్తము, మన వాల్మీకి మహర్షి సంతతులం. కనుక ఆయన స్ఫూర్తిని ప్రపంచమంతా కూడా ఈరోజు రాముని తీసుకొని వచ్చిండే వాళ్ళు ఎవరు అంటే వాల్మీకి మహర్షి, వాల్మీకి మహర్షి. అన్నదమ్ముల అన్యోన్యాన్ని తీసుకొని వచ్చింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. గురువుకు శిష్యుడికి సంబంధాలు ఏ విధంగా ఉండాలని చూపించేది ఎవరు అంటే వాళ్ళొకరు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ఆయన ఎంతో చక్కగా 24,000 శ్లోకాల్లో సంపూర్ణ రామాయణాన్ని, రాముని చరిత్ర ద్వారా, ఒక మహానుభావుని చరిత్ర ద్వారా ప్రపంచానికంతా తెలియజేయడం జరిగింది. ఆ రోజు అడవులలో సంపూర్ణ రామాయణం లిఖించినటువంటి వాల్మీకి మహర్షి వాళ్ళ సంతతులం. కనుక మనము ఆ సంపూర్ణ రామాయణాన్ని అడవుల నుంచి పల్లెలకు, పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి దేశ విదేశాలకు తిరిగి భారతదేశ చరిత్రను, భారతదేశ సంస్కృతిని, భారతదేశ ఖ్యాతిని మొట్టమొదటిసారిగా భారతదేశం దాటి ఎల్లలు ఎవరైనా పోయినారంటే కేవలం అది మన జాతి మాత్రమే, మన వాల్మీకులు మాత్రమే. మరి ఈ విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా లిఖించినా కూడా మనం ఈరోజు మన హక్కులను పొందాలని చెప్పి మన గిరిజన హక్కులన్నీ కూడా పొంది మనమందరూ భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరితో సరి సమానంగా మనమందరూ కూడా మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన బావ బావమరుదులు, మన చిన్నాయన పెద్దనాయన అందరూ కూడా మరి కర్ణాటక ఎత్తుకోండి, తమిళనాడు ఎత్తుకోండి, కేరళ ఎత్తుకోండి, మరి బీహార్ ఎత్తుకోండి, పశ్చిమ బెంగాల్ ఎక్కడైనా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఈ రోజు ఎస్టీలుగా మనుగడ సాగిస్తుంటే అంత దూరం ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంటే మరి 5 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో 5 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి మన అన్నదమ్ములే, మన ఆడబిడ్డల నుంచి చేసుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలను పొందుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరి ముందుకు పోతుంటే మనం ఈరోజు విద్యకు నోచుకోక, ఉపాధికి నోచుకోక, మనం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, అంతెందుకు సాంస్కృతికంగా కూడా మనం వెనుకబాటుతనానికి 69 సంవత్సరాలుగా 1956లో మరి రాజకీయ స్వలాభం కోసం కేవలం ఉగ్రవాద నాయకులు వాల్మీకుల రిజర్వేషన్ తొలగిస్తే వాళ్ళ బిడ్డలకు కొన్ని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు వస్తాయనే కేవలం ఆ కుసంస్కారంతోనే మన వాల్మీకుల్ని రిజర్వేషన్ నుంచి తొలగించడం జరిగింది. మనం కాబట్టి మనం వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాల
వ్యతిరేకిస్తూ మనమందరూ కూడా చైతన్యవంతులు కావాలా. అదే ఎవరైతే మన కళ్ళు పొడిచినాడో అదే పార్టీల్లోనే మనమందరూ కూడా సర్పంచులు కావాలా, జెడ్పీటీసీలు కావాలా, ఎంపీటీసీలు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, మినిస్టర్లు కావాలా. మన వాల్మీకులే 50 లక్షల వాల్మీకులు ఆంధ్రప్రదేశ్ లో ఏ కులం కూడా 10% మించుండే కమ్యూనిటీ ఏది లేదు. కేవలం ఒక వాల్మీకి జాతి మాత్రమే. మరి 45 సంవత్సరాలుగా రెడ్లు, 21 సంవత్సరాలుగా కమ్మలు, ఇప్పుడు స్వతంత్ర భారతదేశం 78 సంవత్సరాలని పరిపాలిస్తూ వస్తే మరి 3%, 4% ఉండే వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి అన్ని రకాలుగా మరి ఈరోజు విద్యాపరంగా వాళ్ళే, హాస్పిటల్స్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, అందరూ వాళ్ళే. వాళ్ళ వెనకాల ఎవరుగా ఉన్నారు, గుండె లేకుండే వాళ్ళు ఎవరు అంటే మన వాల్మీకి జాతి బిడ్డలు మాత్రమే. ఈ రోజు వాళ్ళ భూముల్ని కాపాడుతున్నది ఎవరంటే మనము, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుతున్నది ఎవరంటే మనము, వాళ్ళ డబ్బులు తీసుకొని వస్తున్నది ఎవరు అంటే మనము, వాళ్ళ రాజకీయ జెండాలు వస్తానంటే మనము. వాళ్ళు మాత్రం ముందుకు పోతుంటే మన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరు ఎక్కువ జనాభా ఏ కమ్యూనిటీ జైల్లో ఉన్నారంటే అది వాల్మీకి జాతి మాత్రమే. అది మన జాతి కోసం చేసినటువంటి త్యాగం కాదు. ఆ రాజకీయ నాయకుల దగ్గర ఉండి మనమందరూ, మన బిడ్డలందరూ కూడా ఈ రోజు జైళ్ళలో మొక్కుతా ఉంటే, మన కుటుంబాలన్నీ కూడా జైలు పాలవుతా ఉంటే కనీసం వాళ్ళు రాజకీయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనల్ని రెచ్చగొట్టడం, పాలక పక్షంలో ఉన్నప్పుడు మనల్ని వదిలేయడం, ఇదే జరుగుతూ ఈ రోజు కూడా మన మీద ఎక్కువ శాతం కేసులు ఉన్నాయంటే అది వాల్మీకి బిడ్డలు మాత్రమే. సాత్వే చెప్పి బుక్ ఇవ్వలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే రాముడు 16 గుణాలను పట్టుకున్నాడు. మొట్టమొదటిగా వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్లోకం ఏమిటంటే పూర్వస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కచ్చవీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్తో దృఢవ్రతః చారిత్రేణ చ కోయిత్తః సర్వభూతేషు కోహితః విద్వాంసక కస్సైక ప్రియదర్శనః ఆత్మవాన్కో జితక్రోధో విధిమాన్కో అనసూయకః కస్య దివ్యతి దేవాచ జాతరోసస్య సమికే. ఆ 16 గుణాలు ఉన్నటువంటి రాముని మార్గంలో వాల్మీకి బిడ్డలందరితో పాటు సమాజం కూడా ముందుకు పోవాలా. తద్వారా భారతదేశం అంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆ మహానుభావుడు రచించినటువంటి శ్లోకము, ఆ వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆ రాముని గుణాలన్నీ కూడా మనమందరూ కూడా పట్టుకోవాలా. మనమందరూ కూడా ఆ రాముని మార్గంలో జై శ్రీరామ్ అంటూ మరి పిఎంఐ ఎక్కడం జరిగింది. రాష్ట్రంలో అనేక మంది హిందుత్వ మత కులాలు తీసుకొని రావడము, మరి వాళ్ళందరూ కూడా రాముని పేరు పటాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నారే. రాముని తీసుకొని వచ్చినది ఎవరు? రాముని ఖ్యాత తీసుకొని వచ్చినది ఎవరు? రాముని చరిత్ర తీసుకొని వచ్చినది ఎవరు? ఈ రోజు రాముని చరిత్ర తీసుకొని వచ్చిన వాల్మీకులు ఈ రోజు వాళ్ళ నిధి రిజర్వేషన్ కోసం, మరి చదువు కోసం, విద్య కోసం, ఉపాధి కోసం ఈ రోజు రోడ్లపైకి వచ్చి 69 సంవత్సరాలుగా మరి పోరాటాలు చేస్తున్నారే. వాళ్ళ హక్కులు తిరిగి ఇవ్వాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతటి వరకు అనుకోలేదు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అంతా కూడా వాల్మీకులకు ఎక్కడ లేని అన్యాయం జరిగింది. మమ్మల్ని నమ్మండి, ఈసారి మీరందరూ ఓట్లేస్తే 69 సంవత్సరమైనటువంటి కమిటీలను వేయడం, వాళ్ళని ఫైట్ మీరు చేసుకోండి అని చెప్పేసి మరి చేతులు ఎత్తేయడం జరుగుతూ వస్తుంది. మరి మిగిలినటువంటి కులాలకు మాత్రము పెద్దపీట ఉన్నటువంటి వాళ్ళకే ఎంత చైతన్యం ఉంటే మనకు 50% ఉన్నటువంటి మనలో ఎంత చైతన్యం రావాలా, మన హక్కుల కోసం ఎంతమంది పోరాటం చేయాలా. ఈ రోజు మనం కోల్పోయినటువంటి 69 సంవత్సరాలుగా గిరిజన హక్కులు కోల్పోయిన వాటిని మనం తిరిగి సాధించుకోవాలంటే మనమందరూ ఏక దాటిపైకి రావాలా. మన అందరూ కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెలు అని చెప్పి ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మరి పల్లెలకు పోయి ప్రతి పల్లెల్లో కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం, వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రతి ఒక్కరికి తెలియజేసి వాళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొని రావాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పలమనేరు నియోజకవర్గం ఇంత పెద్ద సభను జయప్రదం చేయడానికి అహర్నిశలో కష్టపడుతూ మరి ముందుకు తీసుకొని వచ్చినటువంటి మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమ నిర్వాహకులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గణవేశ్ వెంకటరమణ గారు, చిత్తూరు జిల్లా యువత అధ్యక్షులు తిరుమలపల్లి రెడ్డప్ప గారు, మరి చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర్ గారు, పలమనేరు నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు దొరసామన్న గారు, పలమనేరు నియోజకవర్గం సమన్వయకర్త చిన్నమల్లప్ప గారు, పలమనేరు నియోజకవర్గం మరి రాయపేట శంకర గారు, మరి పెద్ద పంచాయతీ మండలం మణి గారు, పెద్ద పంచాయతీ మండలం
మనందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా పుంగునూరు మరి పలమనేరు నియోజకవర్గం యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు మరి ముందుకొచ్చి ఆయన 10 రూపాయలు అందరూ కూడా పెట్టుకుంటూ ముందు చదివించడం జరిగింది. మరి పెద్దలు ఈరోజు మన ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పుంగునూరు డిఎస్పీ సుకుమార్ సార్ గారికి, మరి పలమనేరు అనిల్ సార్ గారికి, రెడ్డప్ప సార్ గారికి, మరి జెడ్పీటీసీ బాగారెడ్డి గారికి, మన జెడ్పీటీసీలు మన చిత్తూరు జిల్లాలోనే జెడ్పీటీసీలు ఎవరైనా ఉన్నారంటే కేవలం మన చిత్తూరు జిల్లాకంతా కలిపి పలమనేరు నియోజకవర్గంలో మనం ఉండేది మన జెడ్పీటీసీ బాగారెడ్డి గారి భార్య అని చెప్పి మనం అందరం గర్వించాల్సిన విషయం. దీనికోసం చేసుకోవాలా, మన జాతిని ఇంకా ముందుకు తీసుకొని పోయి రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ముందుకు వచ్చి మన జాతి హక్కులను మరి అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి మన ఈ సభకు బీసీ స్టేట్ ప్రెసిడెంట్ రవి సార్ గారు రావడం అందరికీ కూడా ఆనందకరమైన విషయం. మరి భాస్కర్ సర్పంచ్ గారు, గురుస్వామి టీచర్ గారు, మరి సూరి జెడ్పీటీసీ పంచాయతీ గారు, మహిళలు ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలందరూ ఉంటారని చెప్తారో మరి ఇంత పెద్ద సభకు మరి స్త్రీలందరూ కూడా రావడం మనందరికి కూడా మన కర్తాల దున్నుతో వాళ్ళందరూ కూడా సపోర్ట్ కొట్టాలి. మనం ఈరోజు మన మొదలందరూ కూడా రావాలంటేనే మన పనులు అని చెప్పి రావడం అనేది పెద్ద విషయం. కాబట్టి చిత్తూరు జిల్లా మరి తిరుపతి జిల్లా కడపల సరోజమ్మ గారికి, మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షులు అరవ నిర్మలమ్మ గారికి, ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి అసెంబ్లీలోనైతేనేమి పార్లమెంట్లోనైతేనేమి మన హక్కులను తిరిగి ఇవ్వాలా అని చెప్పి ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు కానీ 25 మంది ఎంపీలు కానీ మన వాల్మీకుల ఓట్లతోనే తెచ్చినారనే విషయాన్ని మర్చిపోకూడదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రాబోయే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాల్మీకుల ఓటు కావాలంటే, వాల్మీకులందరూ మీ వెనకాల నడవాలంటే, మా ఓటు కావాలంటే అసెంబ్లీలో పార్లమెంట్లో వాల్మీకుల హక్కు రిజర్వేషన్ ని తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతుంటే వాళ్ళందరితో మరి గొంతుగా కలపాలి. మనైతే మన సభ ద్వారా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనము చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వాల్మీకులందరూ కూడా విచ్చేసి మన చైతన్యాన్ని ఐకమత్యాన్ని తీసుకొని రావాలని చెప్పి ఇప్పటికే సమయాభావం అయింది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ముందుకు పోవాలని నడిపల్లి పంచాయతీనా రానా ఎవరైనా ఉంటే నడిపల్లి పంచాయతీ నుంచి రానా మణి ముందరికి రా మరి హరి గారికి, మన గడదేశ వెంకటరమణ గారు మరింత సేవలు వాల్మీకులకు అందివ్వాలని చెప్పి కోరుకుంటూ మనందరి కలతాన గురుతో చప్పట్లతో ఒకసారి అదే విధంగానే పెద్ద పంచాయతీ కూర్చోండి. రెడీ తీసుకొని చిత్తూరు జిల్లా రెడీ అధ్యక్షుడు ముదరంపల్లి రెడ్డప్ప గారు ఆర్మీషన్లో కష్టపడతాడు. మేము ఉంటాము, మీ అందరి ముందర మేము ఉంటాము, మేము వెనకాల ఉంటాము, మీతో పాటు ముందర ఉంటాం, మీకు ఏం కావాలో చెప్పున్నా అని చెప్పి యువత అందరికీ ఆదర్శంగా ఈరోజు రెడ్డప్ప గారు. అదే విధంగానే వీరపల్లి కింద దించి వచ్చినా వీరపల్లి పంచాయతీ. ఓకే ఓకే వాల్మీకులు ముందుకు పోతున్నారు కనుక మనందరి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా
ఇవ్వండి ఇవ్వండి బొకేస్ ఇవ్వండి. ఈరోజు అందరికీ తెలుసు దొరసామన్న గారు వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్లోనే అట్టహాసంగా అందరినీ సమీకరించుకుంటూ ప్రతి ఇంటికి పోయి అయ్యా మన వాల్మీకి మహర్షి మనం ఆయన చేసినటువంటి కృతజ్ఞతలుగా మనం అందరూ వాల్మీకి జయంతిని చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రంలోనే వాల్మీకి జయంతిని మొట్టమొదటిగా అత్యధికంగా వాల్మీకులతో చేసే వ్యక్తి దొరసామన్న గారు. మనం ఈ దొరసామన్న గారి నాయకత్వాన్ని ముందు తీసుకోవాలా, మనమందరూ కూడా ఆయనకు ఆశీర్వదించాలా, ఆయనకు అండదండగా ఉన్న ఆశీర్వాదాలతో ఒకసారి బుక్ పెట్టుకొని అందరి దగ్గరికి తిరుగుతా వాళ్ళ నెంబర్లు రాసుకుంటా వాల్మీకుల్లో చైతన్యం ఏ విధంగా తీసుకొని రావాలని చెప్పి ఆర్మిషలు ఎప్పుడు కూడా రాత్రి పగళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసినానంటే అన్న ఈ పనిలో ఉన్నాము, వీళ్ళతో మాట్లాడుతున్నాము అన్న, వాళ్ళ దగ్గర వచ్చినామన్నా, వాళ్ళందరూ సహకారం తీసుకుంటానన్నా అని చెప్పేసి ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి మరి మన పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త చిన్నమల్లప్ప గారికి మనందరి కర్తాలతో ఒకసారి ఆయన కష్టాన్ని మనం గుర్తించి జై వాల్మీకి ఓకే. ఓకే ఓకే రమేష్ గారు మరి తెలుగుదేశం పార్టీలో కూడా మరి ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా ముందుకు పోవాలని చెప్పి మనందరి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పి కోరుకుంటూ జై వాల్మీకి. మరి అన్నగారికి సన్మానించుకున్నాను. పెద్దాపురం నుంచి వచ్చారు కదా నాగిరెడ్డి గారి పల్లి ముస్కూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి పేరు రావాలని కోరుకుంటాను. శంకరన్న చాలా గొప్ప పెద్ద పంచాయతీ మండలం అధ్యక్షుడు మణి గారు ఈ సభ కోసం వారం రోజుల నుంచి కష్టపడుతూ తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా మీ అందరి చప్పట్లతో ఆశీర్వాదాలతో ఒకసారి జై వాల్మీకి. పెద్ద పంచాయతీ మండల యువత అధ్యక్షుడు హరి గారు గంగారపూర్ నారాయణ ఇక్కడ చూడండి. వాసుల్ని కావాల్సిందిగా కోరుతున్నాను. మన పుల్లూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అవసరట. నా పుల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఓకే. బా అందరు నిలబడుకో. ఇక్కడ చూడండి, రెడీ వచ్చి ఇక్కడ చూపించండి. ఓకే. మరి పత్తికొండ వాస్తవ కోరుకుంటున్నాను. నా సూర్యన ఎంపీటీసీ సూర్యన అన్న పైకి స్టేజ్ మీద గుడిని అద్భుతంగా తయారు చేయడమే కాదు దాన్ని సక్రమంగా మెయింటైన్ చేస్తూ మనందరికీ కూడా జై వాల్మీకి. పత్తికోట నుంచి వచ్చినటువంటి వాల్మీకులందరూ పైకి రావాల్సిందిగా ఓకేనా? ఓకేనా?
మరి అదే వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఊరి గ్రామస్తులందరూ కూడా రావాలని కోరుతున్నాను. కొలమాసనపల్లి ఎంపీటీసీ గారు, కొలమాసనపల్లి ఎంపీటీసీ మునురత్నం గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను, స్టేట్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. బుకే ఇవ్వండి. మరి ఓకే అన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 143 మనందరినీ ఆశీర్వదించేటట్టు వచ్చేటట్టు అందరూ కూడా ఒకసారి మన చప్పట్లతో కర్తవ్యంలో జై వాల్మీకి, జై వాల్మీకి. మరి మహిళలు మేడం, జై మహిళలందరూ ఒక్కసారిగా వరలక్ష్మి సంఖ్యలో మరి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి గారి, అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు కడప సరోజమ్మ గారు, మదనపల్లి నియోజకవర్గం అరవ వెంకటమ్మ గారు, మరి గీతా గారు, నందిని గారు, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి మహిళలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ప్రతి మీటింగ్ లో కూడా వచ్చి మహిళలు ఎక్కడ ఉంటే అక్కడే సక్సెస్ అవుతుంది కనుక ఇక్కడ విచ్చేసిన మన వాల్మీకి సోదరులందరికీ నమస్కారము. మన పులి శ్రీనివాసు చెప్పినట్లు వాల్మీకి మహర్షి రామాయణం రాశాడు. మన వాల్మీకికే కాదు, ఈరోజు ఆర్య వయసులు అయితేనేమి, బలివాళ్ళు అయితేనేమి, కాపులు అయితేనేమి, రెడ్లు అయితేనేమి, ఇలా అనేక 143 కులాలు ఉన్నాయి. 142 కులాలే కాక ముస్లింలు అమెరికాలో కూడా శ్రీరాముడి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటారు. వాల్మీకి రామాయణం ప్రతి ఊరు చదువుతూ ఉంటారు. మనమే కాదు, ఇంతమంది చదువుతూ ఉంటారు. నరేంద్ర మోదీ చదవలేదా, చంద్రబాబు చదవలేదా రామాయణం గురించి? రామాయణంలో ఏముంది అందరికీ తెలుసు కదా. ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడతా ఉన్నారు? ఎప్పటి నుంచి పోరాటము? 1976 నుంచి పోరాటం జరుగుతూనే ఉన్నాం. ఎట్లా స్వాతంత్రం కోసము 1856 సిపాయిల తిరుగుబాటు నుంచి పోరాడి 90 సంవత్సరాల దాకా 1947 ఆగస్టు 15 తేదీ మనం స్వాతంత్రం ఇంకా ఎంతమంది మన ప్రాణాలైతే దుమ్ము కోరుకోలేదు, కేసు వేసుకుంటారు, కొట్లాడుకుంటారు. మనకి ఎస్పీ కావాలంటే ఒక మహత్తర ప్రణాళిక తయారు చేయాలి. మామూలుగా ప్రణాళిక చేసి వాళ్ళ అనంతపురంలో కొంతమంది, కర్నూలులో కొంతమంది, మరుపల్లో కొంతమంది చేస్తే కాదు. అందరూ ఒక తాటిపైకి రావాలి. జిల్లాలో ఉండే వాళ్ళందరినీ అందరూ పిలుచుకోవచ్చు. కనీసం 10,000 మందితో ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ చంద్రబాబు మనం కలవాల్సిన ఆవశ్యకత వచ్చింది. వాళ్ళ కులాలు ఆ రోజు ముందుగా 1945 రైలు చేసిన బస్సు ఏమైంది? ఏది కదా గవర్నమెంట్ వస్తానే కేసు కనిపించారు వాళ్ళు చేసి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టే కేసులన్నీ, తెలుగుదేశం పార్టీ పడే కేసులన్నీ కూడా ఇద్దరు ఏమి కావు. ఆ నిమిషమే అరెస్టు బెయిల్, అరెస్టుకే బెయిల్ తెలిసిందే. ఇంకా దాని ఈ సంవత్సరం లోపల ఎస్టీ ఇవ్వాల్సిందే. ఆ విధంగా మనము ఒక మంచి ప్రణాళిక తయారు చేసి ముందుకు పోవాలని మన శ్రీనివాసులు లేకుంటే వెంకటప్ప గోస్వామి, ఇంకా వెంకటరమణ, మన బాలారెడ్డి, ఇక్కడ వచ్చిన మన వాల్మీకి సోదరులందరూ, సోదరులందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మామూలుగా చేసేది పోదు. ఆ రోజు గాంధీ మార్పులు అక్కడే ఎంత
69 సంవత్సరాల నుంచి అక్కడ చిన్న చిన్న గంట కాదు, కాల్చ పాడేల ఆర్టీసీ బస్సుల్లో మంత్రులు నలుగురిలో అప్పుడు వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కేసులన్నీ గుర్పించుకోలేదా? కాబట్టి యువతకు చెప్తున్నా, మాకంతా 65 ఎంత కానీ పట్టుకో వస్తా. ఈ సంవత్సరం లోపల ఎస్టీ ఇస్తానా సస్తానా? పోరాడితే పురేది ఏముంది? బాధ్యత్వం పొందా అని పోరాడు వాయిదేవే గుండు శాంతియుత శాంతి అని కళాకి చేయించాము. ఇప్పుడు కాదు, ఇప్పుడు కష్టం. ఆయన 1941 సంవత్సరం ఆయన కాల్చి పడేసి ఏమోనే ఇప్పుడు కాదు నాయన. నేను చెప్తా ఉన్నా, మనమందరం కూర్చోదా, అన్ని 4 జిల్లాల నుంచి ఎక్కువ అనంతపురం, కర్నూలు, మన చిత్తూరు, వీళ్ళు వాల్మీకులు అంటే ఉన్నాను ఎస్టీ వచ్చిందనప్ప వాళ్ళు ఏం చేస్తారు తెలుగు అనే ఒక భయం పుట్టించారు నాయకుల్లో. పార్టీలు ఎవరున్నా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఒక్క వాల్మీకి ఢిల్లీ యూపీలో ఎస్సీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు ఎస్టీ, మన ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళంలో, విజయనగరంలో, విశాఖపట్నం ఎస్టీ. ఎక్కడే రాజ్యాంగం రాసింది ఒక వాల్మీకి కులానికి ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఇన్ని రకాలుగా వాల్మీకుల్ని డివైడ్ చేశాం? సీఎం గారు చంద్రబాబు ఉన్నప్పుడు తీర్మానం చేసి మమ్మల్ని ఎస్టీ చేయమని పంపించారు కదా. ఇప్పుడు ఆ కాపేటంటే ఒక ఇద్దరు ఎంపీల్లో, ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లో ఒక కమిటీ వేసి దాన్ని పరిశీలించండి. మీరు అమిత్ షాతో కానీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడితే జరగదా? ఆలోచించండి. మమ్మల్ని ఇంకా ఎక్కువ దండాలు ఇవన్నీ పోరాటాలు చేయడానికి ఇంకా మాకు సమయం లేదు. ఈ సంవత్సరం లోపల ఎస్టీ ఇవ్వాల్సిందే. నేను మన చంద్రబాబు కోరుకుంటున్నాను, దయచేసి ఒక 100 బస్సులో, ఒక 100 కార్లు నేను పెట్టుకుంటా. 100 బస్సులో 100 కార్లు మన తెలుసుకొని ప్రతిదీ రాసుకొని ఎస్టీ ఇస్తారా సస్తారా అంటే రాయాల్సింది. ఆర్మీ ఎస్టీ ఇస్తారా సస్తారా అనే రాస్తాం. చూసుకుంటాము. కాబట్టి అవకాశం ఇచ్చిన మన శ్రీనివాసులకి, పర్మనెంట్ నియోజకవర్గ ఆర్మీ వినాయకుడికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనమందరం 10,000 మందితో ఒక మీటింగ్ విశ్వగురు ప్రపంచానికి కుటుంబ వ్యవస్థను తెలియజేసిన మహానుభావుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుని గురించి, జీవితం గురించి వాల్మీకి రామాయణం రచించి ఈ భారతదేశానికే కాకుండా విశ్వానికే గురువైన వాల్మీకి సోదరుల కుటుంబం ఈ అంటే మన బీసీల ఓట్లు కావాలి. ఎంతో గొప్ప ఘనకీర్తి కలగా ఇప్పుడు పద్మశాలను తీసుకుంటే అగ్గిపెట్టెలో 8 మూల చీర అగ్గిపెట్టెలో పెట్టే ఇంత తెలివితేటలు బీసీలుగా ఉంటాయి. వాల్మీకి మనసుకి ఎంత గొప్ప చరిత్ర ఉందో అలాంటి ఇంకా రామాయణ శివపురాణం చెప్పుకుంటూ ఊరు తిరిగే కులాలు స్వాతంత్ర పోరాటంలో ఒక ఊరిలో జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఇంకొక ఊరిలో తెలియజేస్తూ స్వాతంత్ర సమర యోధులు ఏకం చేసిన ఘనత సంచారజాతది. బ్రిటిష్ ప్రభుత్వం 1850లో క్రిమినల్ ట్రైబ్యునల్ పెట్టారు. అంటే ఈ దేశ స్వతంత్రంలో పాల్గొన్నది మనం బీసీ. ఏ ఒక్కరో ఇందులో వేరే కులస్తులు పోరాడి వాళ్ళకి పేరు వచ్చింది. కాబట్టి ఇదంతా మనకు తెలుసు. ఈ దేశంలో మన శాతం 70% ఉంది మన బీసీలు. ఇందాక పెద్దలు గురువులు డిఎస్పి సుకుమార్ గారు చెప్పినట్టు మనం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి. మనంతా ఐకమత్యంగా పోరాడాలి. పోరాడితే పోయేది లేదు. పారిశ్రామిక మహాత్ముడు శ్రీశ్రీ అది మనం పురికి పుచ్చుకొని మనమందరూ కూడా అన్నదమ్ములాగా, అక్కచెల్లిలాగా, అన్న వదిన, అత్త, మామ అని పిలుచుకుంటూ మనమంతా ఒకే నినాదం
మొన్న పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, కర్నూలులో నేను పాదయాత్ర చేసేటప్పుడు వాల్మీకి రిజర్వేషన్ వాల్మీకి ఆశిస్తుంది మన అందరికీ అవకాశం వచ్చిన మన ఆత్మ బంధువులు, నా కుటుంబం రక్త సంబంధికులు వాల్మీకి ప్రతి ఒక్కరికి పదాబంధం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగానే జెడ్పీటీసీ బాగారెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటాను. మీరే మాట్లాడుకుంటే ఎవరిని మీరు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఆధ్వర్యంలో అధ్యక్షులు పులి శ్రీనివాసరావు గారు, మరి ముఖ్యంగా పెద్దపంచాయతీ మండలంలో ఉన్న నా వాల్మీకి బంధువులందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి పలమనేరు నియోజకవర్గంలో గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మన పెద్దలు చెప్పినట్టుగా వాల్మీకి జెండా అనే ఉద్యమ రూపం ప్రారంభించినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలు అందరూ అక్కలంతా కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు. డిఎస్పీ కుమార్ సార్ కానీ, నగన్న కానీ, అధ్యక్షులు కానీ అందరూ కూడా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ కొన్ని విషయాలు మాత్రం చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మొట్టమొదటిగా పలమనేరు నియోజకవర్గంలో మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ యువత అంతా కూడా నాకు అత్యంత సన్నిహితుడు. అనేక సార్లు వాళ్ళు ప్రోత్సహించుంటా. ఎప్పుడు కూడా నేను ఏదైతే కార్యక్రమం చేపట్టానో ఆ కార్యక్రమానికి అంతా కూడా ఇక్కడికి వచ్చిన వారు, రాని వారంతా కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి నిజంగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు పలమనేరు పెద్దపంచాయతీ కాన్స్టిట్యున్సీలో కూడా పదవులు స్వీకరించిన నా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక విషయం గట్టిగా చెప్తున్నాను. ఉద్యమం అనేది వేలాది మందితో పుట్టుకురాదు. ఉద్యమం 10 మందితో పుడతాది. 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు. అప్పుడే ఉద్యమము మనం అనుకునే కార్యం సాధించగలుగుతాం. ఎవరు భయపడాల్సిన పని లేదు. సార్ చెప్పినట్టు పోరాడితే పోయేది బానిసంఖ్యలు అన్నట్లు ఒక వ్యక్తి ముందుకు పోతా ఉంటే స్వార్థపరులు వెనక్కి లాగుతూ ఉంటారు. ఒక వ్యక్తి కష్టపడుతుంటే స్వార్థపరులు విమర్శిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే అనేక లోటుపాట్లు చూసి వెనక్కి తెర మరుగు చేయాలని కూడా కొన్ని శుద్ధ శక్తులు ప్రోత్సహిస్తుంటాయి. వాళ్ళు ఎవరు కూడా ఒక ఇంచు కూడా లెక్క చేసిన పని లేదు. మీ వెనుకు, మీ ఉద్యమం వెనుకు, కులం వెనుకు అనేక రాష్ట్రంలో అనేక శక్తులు, క్రూర వృద్ధులు, పెద్దలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అవి మరి ముఖ్యంగా వాల్మీకి జాతి మీ వెనకుంది. ఒక ఇంచు కూడా తగ్గనవసరం లేదు. ఉద్యమం బాటలో పయనించండి. నిజంగా కొత్తగా ఇవ్వాల్సిన పని లేదు. ఎస్టీలు ఆల్రెడీ మాకు 50 సంవత్సరాల క్రితం ఎస్టీ ఉండిందే. ఒక వ్యక్తి స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళు రాజకీయంగా ఎదిగితే రాయలసీమ ప్రాంతాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకు పల్లెకలు మోసే వాళ్ళు ఉండరు, మనకు కాపలా కాసే వాళ్ళు ఉండరు, మనకి రక్షణ కవచంగా వాళ్ళ ప్రాణాన్ని పండంగా పెట్టి గుండెలు ఎదురుండి ఆ ప్రాణాలు కాపాడే వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఎస్టీ జాబితా ఇవ్వడని బీసీలో చేసి స్వార్థ రాజకీయాలు చేశారు. మరి కాలక్రమేణా పాలకులు వచ్చారు. దాదాపు 55 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఎన్నికల సమయంలో మాత్రం వివిధ పార్టీలు వివిధ వాగ్దానాలు చేస్తారు. సరైన సమయంలో చేయవలసిన సమయంలో ఎస్టీ జాబితా కోసం చేయరు. కానీ కాలం గడిపేసి ఆ కమిటీ వేసినాం, ఈ కమిటీ వేసినాం, ఆ కమిటీ సరిగ్గా అధ్యయనం చేయలేదు, సరైన రీతిలో కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. ఆ అధ్యయనాన్ని అసంపూర్తిగా ఉంది. దాని తర్వాత వచ్చే ప్రభుత్వంలో మేము పూర్తిగా ఫుల్ఫిల్ చేసి మీకు న్యాయం చేసేస్తామని కల్లిపుల్లి మాటలే చెప్తారు. ఈ మాటలకే మోసపోతున్నాం. కానీ ఉద్యమం రూపం దాల్చలేదని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు మహా భాగ్యం కలిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈ 3 పార్టీలు కూడా డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ తో ప్రయాణం చేస్తా ఉంది. ఏది అనుకుంటే అది చేయగలిగే సత్తా నరేంద్ర మోడీ
వాల్మీకి సోదరులందరూ కూడా శిరస నుంచి మరోసారి తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు. మీరేం తప్పు చేయలేదు, దొంగతనం చేయలేదు, ఉద్యమ పోరాటానికి ముందుకు వచ్చారు. యువత అయినా రక్తం చిందించైనా వాల్మీకి సంఘాన్ని ముందుకు తీసుకొని పోయి ఖచ్చితంగా పాలకులు మెప్పించి ఎస్టీ సాధన చేయాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి. పాలకపక్షమే కాదు ప్రతిపక్షం మీద కూడా బాధ్యత ఉంది. వైసీపీ పార్టీ కూడా మాకు అసెంబ్లీలో పార్లమెంట్ లో మరి ఎంపీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా చేసి తిప్పుతారన్నా. ఎందుకంటే అందరూ కూడా బాగా మేధస్సు కలిగిన వ్యక్తులు. ఒక విషయం బాగా గ్రహించాలి, ప్రతిపక్షం పూర్తిగా మద్దతు తెలుపుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ మా పార్టీ కానీ తెలుపుతుంది, పార్టీకి సంబంధం లేదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో మనకు మన దౌర్భాగ్య స్థితి ఎంత అంటే రాష్ట్రంలో పార్టీ పరిపాలిస్తూ ఉంటుంది, కేంద్రంలో పార్టీ పరిపాలిస్తుంది. ఆనాడు రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పరిపాలన పార్టీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు 2004 నుంచి 2011 దాకా 13 దాకా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఉండింది. ఆనాడు మన పెద్దలు ఎందుకో ఏమో కానీ ఆ కార్యక్రమాలను ఊరికే బూచిగా చూపించేసి చేయలేకపోయినారు. కాలం గడిచిపోయింది, గతాన్ని పూర్తిగా మర్చిపోతాము. ఆ రోజు 10 సంవత్సరాలు ఉన్న పరిస్థితుల్లో చేయలేకపోయాము. కానీ ఈ రోజు 2014లో 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. ఆనాడు ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు సార్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు పిఎంగా ఉన్న ప్రధానమంత్రిగా ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ రోజు 5 సంవత్సరాల అవకాశం డబుల్ ఇంజిన్ సర్కార్ భారతదేశాన్ని పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్ పరిపాలించింది. అప్పుడు మోసపోయాము. ఈ రోజు మళ్ళా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి పాలకపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పిన పని వాళ్ళు చేయరు, వాళ్ళు చెప్పిన పని వీళ్ళు చేయరు. అది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఈ రోజు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ త్రిభుజ సర్కార్ పనిచేస్తుంది. వీళ్ళందరూ కూడా మాటిచ్చిన వ్యక్తులే చేస్తామని వాళ్ళందరూ కూడా మనం మెప్పించి ఒప్పించి వాళ్ళని మన యొక్క బోర్డుని చెప్పి మనందరూ కూడా పనిచేసి వాల్మీకి సాధన చేయాలని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి సలహాదారుగా ఈరోజు మన సంఘాన్ని ముందుకు తీసుకోబోతున్నారు. ఆర్మీసీలో మరి మరొకరికి కూడా మీరు అవసరం లేదన్నా నేనే వస్తే మరి రాయపేట శంకరన్న గారు చేశారు. మరి మన అందరి సహకారంతో మనం అందరి కూడా ఆశీర్వాదాలు కూడా శంకర్ గారు ఉండాలని మన కర్తాల చెప్పడంతో ఒకసారి జై వాల్మీకి వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అలాగే జిల్లా మండల ప్రతి ఒక్కరు వాల్మీకి సోదరులు మన గారు అలాగే మన నాగారెడ్డి గారు పేరు పేరు ఒకరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన వాల్మీకిలో మనుగడ కోసము మన పెద్దవాళ్ళంతా చెప్పినారు. మన సార్ ఉస్మాన్ సార్ కానీ నాగారెడ్డి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానీ ప్రతి ఒక్కరు మన జాతిని
చూడండి. రెడీ. నవ్వండి కొంచెం ఏడుస్తారే. ఇప్పుడు నిరంతరం నేను ఎక్కడికి పోతే అక్కడంతా కూడా నాతో పాటు పయనిస్తూ రాష్ట్రం అంతా తిరుగుతూ వాల్మీకుల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్తల జయసింహ గారికి మనందరి కర్తవ్యంతో చెప్పడంతో ఒక్కసారి ఆయన ఆశీర్వదించాం. మరింత వాల్మీకులకు సేవ చేసే భాగ్యాన్ని వాల్మీకి మాకు ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. జై వాల్మీకి. తిరుపతి నుంచి ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ వాల్మీకుల కోసం ప్రవీణ్ గారు మరి సత్యమణి గారు వరలక్ష్మి గారు వాల్మీకుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరూ కూడా మనందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈరోజు తిరుపతి రావడము మరి ఈరోజు వాల్మీకులందరూ కూడా వాళ్ళందరూ కూడా కొనపల్లి మండలానికి నిరంతరం కృషి చేస్తూ ఎక్కడో శేఖర్ గారు మండలంలో ఉన్నటువంటి పంచాయతీలంతా కూడా తిరుగుతూ వాల్మీకుల చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. మరి మనందరి తరఫున ఒకసారి అన్నగారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎవరికైనా బస్సులు ఏమైనా వెహికల్స్ ఏమైనా కావాల్సి మరి వాల్మీకులందరూ కూడా పైకి రావాలా ముందుకు వచ్చేది చాలా సుబ్రహ్మణ్యం పెద్ద కళ్యాణి మండలం ఉపాధ్యక్షులు. ఇక్కడ ఉన్న పొలంలో వస్తుంది ఇంకా 4-3.
వాల్మీకుల సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జరిగే అన్ని నియోజకవర్గాల్లో కూడా జరిగే వాల్మీకి సమావేశాలకు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఈరోజు ఏ విధంగా అయితే చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ఈరోజు సమావేశానికి హాజరైనారో అదే విధంగానే రాబోయే రోజుల్లో జరిగే 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క వాల్మీకి కూడా పాల్గొని వాల్మీకి సభలను కూడా జయప్రదం చేసి వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ హక్కుని తిరిగి సాధించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క వాల్మీకి బంధుమిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. థ్యాంక్ యూ సార్. ఈ పలమనేరు నియోజకవర్గంలో అందరినీ సమీకరించుకుంటూ మరి కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈరోజు మన పలమనేరు నియోజకవర్గ సభకు పిలుచుకొని వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు మనందరి తరఫున కృతజ్ఞతలు గణదేశ వెంకటరమణ చిత్తూరు జిల్లా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వాల్మీకి మహర్షి ఆశీర్వాదం నేనంటే ఎప్పుడు ఉండాలని కోరుకుంటానన్నా. మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి వ్యవస్థాపక అధ్యక్షులు ఉల్లి శ్రీనివాసరావు గారికి, మన వైస్ ఉపాధ్యక్షులు జయసింహన్ గారికి, చిత్తూరు జిల్లాలో ఉన్న
కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ